బీజేపీ దాడులు తమను తీవ్రంగా హర్ట్ చేశాయన్న బీఆర్ఎస్ రెండేళ్ల తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులపై దాడి చేయించిన బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు దాడులకు నిరసనగా రేపు కరీంనగర్ బంద్ కి పిలుపునిచ్చారు గులాబీ లీడర్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై బీజేపీ దాడులతో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అట్టుడికింది. దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. డీజీపీ సివి ఆనంద్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు దాడులకు బీజేపీ కార్యకర్తలను ప్రేరేపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని కోరారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. నేరాన్ని ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. తనను చంపేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. నిన్న దాడి చేసిరు, మాకేం దాడి చేయరాకనా? బరాబర్ చెప్తున్నా బండి సంజయ్ గారు, గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాక తప్పదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ తప్పకుండా ఇస్తాను. దాంట్లో ఏం ఫికర్ చేయకండి. బాజాబ్తు బహిరంగంగా బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, కౌశిక్ రెడ్డిని మేము మర్డర్ చేస్తామని చెప్తా ఉన్నాం. తనపై మరోసారి హత్యాయత్నం జరిగే ప్రమాదం ఉందన్నారు కౌశిక్ రెడ్డి. తమ ఫిర్యాదుపై డీజీపీ స్పందించకపోతే లీగల్ గా ముందుకు వెళ్తానన్నారు. డీజీపీ గారికి ఇట్లా స్పందించకపోతే స్పీకర్ గారిని కూడా కలుస్తాను. ఇలా స్పీకర్ గారితో పాటు కోర్టులో కూడా డెఫినెట్గా పిటిషన్ వేస్తాను. ఇలా మా లీగల్ టీంతో కూడా సంప్రదించి దీని గురించి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. బీజేపీ దాడులకు నిరసనగా శనివారం కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మరోవైపు బీఆర్ఎస్ ఆఫీసుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.